టమాటాతో వెరైటీగా గుజ్జు పచ్చడి చేసి చూపిస్తాను చూడండి. దానికోసం ఇది ఉల్లిగడ్డ ఇట్లా సన్నంగా కోసుకోవాలి, కొంచెం మిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా సన్నం కట్ చేసుకోవాలి కడిగి. ఇవి టమాటాలు, కొంచెం ఇట్లా అల్లం తురుము వేసుకోవాలి. ఇది కొత్తిమీర సన్నం కట్ చేసుకోవాలి. ఇట్లా ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం తురుము అన్నీ ఒక తాన వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి. అన్ని టమాటాలు వేసుకోవాలి నూనెలో. ఇవి మంచిగా వేగిన తర్వాత మళ్ళీ ఇట్లా పలకంచుకోవాలి. చూపిస్తాను కదా టమాటాలు ఎంత బాగా ఉడికినాయో. వీటిని ఈ తొక్కలు తీసేయాలి. కాకపోతే ఒకసారి మలుపుకుందాం మంచిగా. చూసినారు కదా మొత్తం ఉడికిపోయినాయి, మొత్తం మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇటు సైడ్ మలుపుకున్నాం కదా, ఇటు కూడా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత తొక్క వేసి మంచిగా గుజ్జుగా తీసుకోవాలి చేతిలో. ఇట్లా ఈ టమాటాలు అది పై తొక్క తీసేయాలంతా. చూస్తున్నారు కదా మంచిగా. ఇట్లా మొత్తం తొక్క తీసేయాలి. వీటిని ఇట్లా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. టమాటా గుజ్జు మొత్తం మెత్తగా పిసికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తురుము, కొత్తిమీర అన్నీ వేసుకొని మళ్ళీ మంచిగా పిసుకోవాలి. మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మన టమాటా గుజ్జు పచ్చడి. ఇది కూడా ఇట్లా మళ్ళీ కలుపుకోవాలి. మిరియాల పొడి వేసాం కదా. చూస్తున్నారు కదా మన టమాటా గుజ్జు పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్.